హైదరాబాదులో శోభాయాత్ర ఘనంగా ప్రశాంతంగా జరుగుతోంది. మండుటెండను లెక్క చేయకుండా భారీ సంఖ్యలో భక్తులు యాత్రలో పాల్గొంటున్నారు. ఓల్డ్ సిటీలో శోభాయాత్రకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? శోభాయాత్ర ఏ విధంగా జరుగుతోంది? ప్రతి ఏటాలాగే ఈ రోజు కూడా శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. హైదరాబాద్లో మండుటెండను లెక్క చేయకుండా అయితే భారీ సంఖ్యలో భక్తులు యాత్రలో పాల్గొంటున్నారు. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. ఓల్డ్ సిటీలో ఈ శోభాయాత్రకు సంబంధించి కూడా చాలా మంది అక్కడకు పాల్గొన్నారు. మనం ప్రస్తుతం లైవ్ లో కూడా చూస్తున్నాము. రాజా సింగ్ కూడా కనిపిస్తున్నారు. సో చాలా మంది బీజేపీ కార్యకర్తలేమి, అదేవిధంగా భక్తులు రామనామ జపం చేస్తూ కూడా ఆ శోభాయాత్రలో పాల్గొంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. హైదరాబాద్లో శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. శోభాయాత్రకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, మండుటెండను లెక్క చేయకుండా కూడా భారీ సంఖ్యలో అయితే శోభాయాత్రలో చాలా మంది భక్తులు పాల్గొన్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? శోభాయాత్ర ఏ విధంగా జరుగుతోంది? కొద్దిసేపటి క్రితమే గోషామహల్లోని ఏదైతే హనుమాన్ టెంపుల్ ఉంటుందో, ఆకాశపురి హనుమాన్ టెంపుల్ దగ్గర ప్రత్యేక పూజలు చేసిన తర్వాత శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం గోషామహల్ ఏరియాలో శోభాయాత్ర కొనసాగుతుంది. రాజాసింగ్ మొదట హనుమాన్ చాలీసా పూజ చేసిన తర్వాత ఈ పూర్తిగా యాత్ర ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో యూత్ కూడా ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. అయితే పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు గోషామహల్ నుంచి గౌలిగూడ, బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్ వరకు కూడా హనుమాన్ వ్యాయామశాల వరకు ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. అయితే పోలీసులు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రూట్ మ్యాప్ను కూడా ముందే పరిశీలించారు. పోలీసులు సూచించిన రూట్లోనే శోభాయాత్ర కొనసాగాలని చెప్పేసి కూడా హైకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఆ రూట్లోనే శోభాయాత్ర కొనసాగుతుంది. ఇటు రామ్ మందిర్లో, ఇది సీతారాంబాగ్లో ఉన్న శ్రీరామ మందిర్లో కూడా అక్కడ కళ్యాణం తర్వాత అక్కడి నుంచి కూడా శోభాయాత్ర ప్రారంభమైంది. ఇదంతా కూడా మంగళాట్ పోలీస్ స్టేషన్ దగ్గర 3 శోభాయాత్రలంతా కూడా ఒకే రూట్లో కలిసి ఆ తర్వాత ఈ యాత్ర ప్రారంభంగా కొనసాగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి రాజాసింగ్ కూడా మనం పైన చూడొచ్చు. ఇక్కడ యూత్ని ఉద్దేశించి స్పీచ్నిస్తూ రామునికి సంబంధించిన పాటలు పాడుతూ ఇక్కడ నుంచి శోభాయాత్ర కొనసాగుతుంది. చాలామంది యూత్ హైదరాబాద్లో ఈ శోభాయాత్రలో పాల్గొంటారు. దాదాపు 50,000 మందికి పైగా ఈ శోభాయాత్రలో యువత పాల్గొంటారు. అదేవిధంగా రామ భక్తులు కూడా పాల్గొంటున్నారు. ఈసారి అయోధ్యలో రాముడికి సంబంధించిన మందిరం నిర్మించారు కాబట్టి ఈసారి ఇంకా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కొంతమంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది ఈసారి శోభాయాత్ర? ఈసారి శోభాయాత్ర 2024 శోభాయాత్ర చాలా భవ్యంగా జరుగుతుంది. వచ్చే సంవత్సరం కూడా ఇంకా చాలా భవ్యంగా జరుపుతాము. ఇది రాజాసింగ్ గారి ఆధ్వర్యంలో ఇది మన శ్రీరామనవమి శోభాయాత్ర జరుగుతుంది. లేట్ అయింది ఎందుకు ఈసారి? చాలా 10 గంటలకే పోలీసులు స్టార్ట్ చేయాలని చెప్పారు, కానీ 2:30 కాకుంటే మాకు కొద్దిగా ఇబ్బంది అయిందండి. అడ్జస్ట్మెంట్ చేసుకునే వరకు అది కొద్దిగా ఇబ్బంది అయింది. దాని గురించి లేట్ అయింది. 2024 की तेलंगाना की सबसे बड़ी शोभा यात्रा अभी प्रारंभ हो चुकी है रानियावती भाई भवन के पास, आकाशपुरी हनुमान मंदिर के पास से। भाई कुछ बोलते చాలా చాలా మంచిగా జరుగుతుంది అన్న. ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి క్రౌడ్, ఇంకా చాలా మంచి జరుగుతున్నాయి. జై శ్రీరామ్. हर साल की तरह इस साल भी बहुत लाखों की संख्या में पब्लिक रहती है. इस वर्ष तो और ज़्यादा रहने का अनुमान है इस बार. చూడొచ్చు, భక్తులు హైదరాబాద్లో చాలా ప్రాంతాల నుంచి గోషామహల్ చేరుకొని ఇక్కడ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. చాలా మంది ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము మహబూబ్నగర్కి వచ్చినాం అన్న. మహబూబ్నగర్కి వచ్చినాం. రాజాసింగ్ 10 సంవత్సరాలు 5 ఏళ్ళు మేము వచ్చాము. 10 సంవత్సరాలు వస్తుంది. ఎట్లా జరుగుతుంది యాత్ర? చెప్పనే కదా నా జబర్దస్త్ నడుస్తున్నాను. అయితే చాలామంది హైదరాబాదే కాదు పక్క జిల్లాల నుంచి కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనేందుకు వస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని చాలా అంగరంగ వైభవంగా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. అయితే లేటుగా ఎండలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా లేట్ అయింది. ఆ లేట్ సాయంత్రం కూడా ముగిసే సమయం కూడా లేట్ అవుతుందని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఈ యాత్రకు సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ, ట్రాన్స్పోర్ట్ అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు అందరి సమన్వయంతో ఈ శోభాయాత్రను కొనసాగిస్తున్నారు. ముందుగానే పోలీసులు ఈ రూట్ మ్యాప్ని అంతా కూడా పరిశీలించి ట్రాఫిక్ని కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందికి లేకుండా వేరే రూట్లను, ప్రత్యామ్నాయ రూట్లలో
ప్రయాణించాలని చెప్పేసి వాహనదారులకు ఇప్పటికే ముందే పోలీసులు తెలియజేయడంతో ఏదైతే యాత్ర కొనసాగుతుందో ఆ యాత్ర మార్గాన్నంతా కూడా ఫ్రీగా వెళ్ళేటట్టు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూడొచ్చు రాజాసింగ్ పాటలు పాడుకుంటూ ఈ యాత్రనైతే కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే గోషామహల్లోనే ఈ యాత్ర ఉంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి గౌలిగూడ చేరుకునే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.